could find a way to break through, a way to break through. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు వీడియో వచ్చేసి సమ్మర్ లో మనం కూల్ గా స్మూతీస్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ తాగుతూ ఉంటాం కదా, దానికి సంబంధించి స్మూతీ ఐస్ క్యూబ్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఈ స్మూతీ ఐస్ క్యూబ్స్ వచ్చేసి మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అవైలబుల్ ఉండవు. ఉన్నవి మనం ఎలా స్టోరేజ్ చేసుకోవడానికి కొంచెం కష్టపడుతూ ఉంటాం కదా, అలా కాకుండా మనం ఇలా స్మూతీ ఐస్ క్యూబ్స్ చేసి పెట్టుకున్నామంటే మనం పిల్లలకి ఫ్రూట్స్ తినిపించాలంటే చాలా కష్టపడుతూ ఉంటాము. వాళ్ళకి ఎక్కువగా స్మూతీస్ ఫ్రూట్ జ్యూసెస్ అంటే చాలా ఇష్టంగా తాగేస్తుంటారు అనమాట. అలాంటి వాళ్ళకి మనం ఇలాగ చేసి పెట్టామంటే ఈజీగా తాగడానికి మనము వాళ్ళకి కష్టపడకుండా ఇచ్చినట్టు అనమాట. అలాగే ఎప్పుడు కావాలంటే మనము వాళ్ళు అడిగినప్పుడల్లా మనం స్మూతీస్ ఇలా చేసి ఇచ్చేయచ్చు అనమాట. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ వీడియోలో ఒక 5 ఫ్లేవర్స్ ఉండే స్మూతీ ఐస్ క్యూబ్స్ మీతో షేర్ చేసుకుంటాను. అవి మేము అంటే రెగ్యులర్ గా యూజ్ చేసేవి, మా పిల్లలకి మాకు ఇష్టపడే ఫ్లేవర్స్ అనమాట. అవి మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఏదైనా మనం మిక్సప్ చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. మేము ఎక్కువ తాగుతామో అవి మీతో షేర్ చేసుకుంటాను. నేను మీ విద్యాని, మీరు చూస్తున్నది విద్యారాక్స్ తెలుగు ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే అండ్ కంటెంట్ ఉంది అనుకుంటేనే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు తెలియజేయాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా రింగ్ చేయండి. ఫర్దర్ గా నేను పెట్టబోయే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీ దాకా అందుతాయి. ఫస్ట్ మీరు చూసేయచ్చు అనమాట. ఈ రోజు టాపిక్ తెలిసిందే కదా, స్మూతీ ఐస్ క్యూబ్స్ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటా అన్నాను. ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి స్పినాచ్ బ్లాస్ట్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మా పెద్ద పాప ఉంది కదా, వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్మూతీ అనమాట తనకి. ఫస్ట్ నేను వచ్చేసి 1 కప్పు స్పినాచ్ తీసుకున్నాను, 1/2 కప్ మ్యాంగో తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దొరుకుతున్నాయి కదా బాగా. ఇంకా పైనాపిల్ 1/2 కప్ తీసుకున్నాను అనమాట. ఇంకా 3 సంగతి మీకు తెలిసే ఉంటుంది. విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది అండ్ కాన్స్టిపేషన్ కూడా తగ్గుతుంది అనమాట. పైనాపిల్ వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్ని పూర్తిగా నయం చేస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది పైనాపిల్లో కూడా, అందుకని నేను పైనాపిల్ అండ్ మ్యాంగో స్పినాచ్ తీసుకుంటున్నాను. స్పినాచ్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని మనం దేంట్లోనే యూజ్ చేయాలన్నమాట. యూజ్ చేస్తే చాలా మంచిది పిల్లలకి కానీ పెద్దలకి కానీ. స్పినాచ్ అనేది ఆకుకూరల్లో చాలా మంచిది అని చెప్పాలి. ఇక్కడ స్పినాచ్ ఎక్కువ దొరుకుతుంది కూడా మనకి. ఇంకా నేను అట్లాగా మొత్తం ప్యూరీ చేసేసుకున్నాను అనమాట. అట్లా ప్యూరీ చేసుకొని దాన్ని ఐస్ క్యూబ్ ట్రేలో ఫిల్ చేస్తున్నాను అనమాట. దీంట్లో వచ్చేసి మీ ఇష్టము, మీ లైఫ్ స్టైల్ని బట్టి వేసుకోవచ్చు. అంటే షుగర్ వేసుకున్న వాళ్ళు, హనీ వేసుకున్న వాళ్ళు, డైటింగ్ చేసే వాళ్ళని బట్టి అంటే మామూలుగా లైఫ్ ఉన్న వాళ్ళని బట్టి చేసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి దీంట్లో కొంచెం షుగర్ యాడ్ చేశాను, పిల్లలు కూడా తాగుతారు కాబట్టి. ఇంకా అట్లాగా 6 to 8 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అవి ఐస్ క్యూబ్స్ అయిపోతాయి. ఇలా ఇది వచ్చేసి మనము మిక్సీలోనే గ్రైండ్ చేసుకోవచ్చు, అంటే మిక్సీ అని పట్టేయచ్చు. లేదు అంటే ఒక 10 minutes 20 minutes అట్లా పక్కన పెట్టేసామంటే అవి మెల్ట్ అయిపోతాయి అనమాట, స్మూతీ అయిపోతాయి. లేదు మనకి అంత టైం లేదు అనుకుంటే మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు మీరు. అట్లా నేను అన్ని ఐస్ క్యూబ్స్ అన్నీ తీస్తున్నాను. అట్లాగా ఒక గ్లాస్ జార్లో వేసుకుంటున్నాను. నేను ఫస్ట్ మామూలుగా ఇట్లా మిక్సీ పట్టకుండా ఎట్లా ఉంటుంది, ఎట్లా చేసుకోవచ్చు అని చూపిస్తున్నా. ఫస్ట్ నేను రిమైనింగ్ అని అట్లాగా ఒక ప్యాక్లో, ఒక జిప్లాక్ బ్యాగ్లో సేవ్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇంకెప్పుడు పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడానికి. అట్లాగా నేను ఒక 10 minutes అట్లా వదిలేస్తే అవి స్మూతీ అయిపోయింది. అట్లాగా స్పినాచ్ బ్లాస్ట్ అనేది రెడీ అయిపోయింది. సెకండ్ వన్ వచ్చేసి క్యారెట్ బ్లాస్ట్ అనమాట. ఇది వచ్చేసి మా చిన్న పాపకి చాలా ఇష్టం. దీనికి ఏం తీసుకున్నానంటే నేను క్యారెట్స్ అట్లాగా పైన పీల్ ఉంటుంది కదా, అది లైట్గా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా క్యారెట్ అనేది కళ్ళకి చాలా మంచిది. అది పిల్లలకి ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉండాలి. వాళ్ళకి ఫ్రై కానీ ఏదైనా పప్పు కానీ ఎట్లాగా దేంట్లో అయినా మనము మిక్సప్ చేసి ఇస్తూ ఉండాలి పిల్లలకి. నేను ఇట్లాగా ప్యూరీస్ ఎక్కువ వాళ్ళు అవి తాగుతారు కాబట్టి నేను ఇట్లాగా స్మూతీస్ చేసి ఇచ్చేస్తుంటాను అనమాట. ఇంకా మనము అట్లా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత క్యారెట్స్ని వాటిని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మనము క్యారెట్ రాగా ఉంటే కొంచెము పచ్చిగా ఉన్నట్టు స్మెల్ కానీ అట్లా ఉంటుంది కదా, అట్లా కాకుండా మనము ఇట్లాగా బాయిల్ చేసేస్తే మొత్తం దాన్ని మనం స్మూతీ చేసేసుకోవచ్చు అనమాట.
దాంట్లో నేను కొన్ని క్యాషూ నట్స్ వేసుకుంటున్నాను. నేను వచ్చి ఒక 10 వరకు వేసుకున్నాను అనమాట. మీ ఇష్టము, మీకు ఎట్లా అవైలబుల్ ఎన్ని ఉన్నాయో అవి వేసుకోవచ్చు. తర్వాత నేను అంతా బాయిల్ చేసిన తర్వాత దాంతో ఆ వాటర్తోనే మనం ఇప్పుడు అది స్మూతీ చేసుకుంటున్నాము. దీంట్లో వచ్చేసి మీరు మిల్క్ వేసుకోవచ్చు మీ లైఫ్ స్టైల్ని బట్టి. అంటే డైటింగ్ చేసేవాళ్ళు ఆ వాటర్తోనూ లేదా ఆల్మండ్ మిల్క్ యూజ్ చేసినా చాలా మంచిది. నేను పైనాపిల్ కూడా 1 కప్ తీసుకున్నాను అనమాట. దీంట్లోకి పైనాపిల్తో మిక్సప్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది క్యారెట్ బ్లాస్ట్ అనేది. దీనికి వచ్చేసి మీరు మీ లైఫ్ స్టైల్ని బట్టి పిల్లలకైతే నేను ఇట్లా పాలు పోసి మిక్సీ పట్టేస్తాను అనమాట. లేదు యోగర్ట్ కూడా వేసుకోవచ్చు. గ్రీక్ యోగర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఎక్కువ గ్రీక్ యోగర్ట్ పెట్టే చేస్తారనమాట స్మూతీస్ అనేవి. గ్రీక్ యోగర్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు ఫ్రెష్ కర్డ్ ఉన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. నేను అట్లాగా మొత్తం మిక్సీ పట్టేశాను. ఇంకా దాన్ని ట్రైలో ఫిల్అప్ చేస్తున్నాను అనమాట. ఒక 6 to 8 hours పెట్టేస్తే అవి ఐస్ క్యూబ్స్ అయిపోతాయి. ఇంకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడు అడిగినప్పుడు అట్లా చేయొచ్చు అనమాట. ఇంకా ఐస్ క్యూబ్స్ అయిపోయాయి. నేను అవి ఒకసారి మీకు గ్రైండ్ చేసి చూపిస్తాను, ఎట్లాగా మనము చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. అట్లాగా ఒక 4 ఐస్ క్యూబ్స్ కానీ 3 ఐస్ క్యూబ్స్ కానీ దాంట్లో కొంచెం మిల్క్ వేస్తాను. దీన్ని చిన్న పాపకి ఇస్తున్నాను కాబట్టి నేను అట్లాగా పాలు వేసి చేస్తున్నాను. అదే మీ ఇష్టము, వాటర్ వేసుకోవచ్చు, కర్డ్ వేసుకోవచ్చు, లేదు అంటే ఆల్మండ్ మిల్క్ ఇంకా మంచిదనమాట. అట్లా కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట, మిక్సీ పట్టుకోవచ్చు. ఇంకా నేను వచ్చి మీ రిమైనింగ్ అన్ని అట్లా స్టోర్ చేసుకుంటున్నాను. మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇట్లాగా జిప్లాక్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా అట్లా వచ్చేసింది. అది ఒక జార్లో పోసి మా పాపకి ఇచ్చేస్తాను. ఇప్పుడైతే క్యారెట్ బ్లాస్ట్ అనేది రెడీ అయిపోయింది. థర్డ్ వన్ వచ్చి బ్లూబెర్రీ బ్లాస్ట్. ఇది కూడా మా పెద్ద పాపకి చాలా ఇష్టం అనమాట. దీనికి వచ్చేసి నేను బ్లూబెర్రీస్ 1 కప్ తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని బ్లూబెర్రీస్ 1 కప్ తీసుకున్నాను అనమాట. దాంట్లోకి వచ్చేసి నేను 1 బనానా తీసుకుంటున్నాను. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారనమాట. ఇది కూడా పిల్లలనే కాదు, ఎవరైనా ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నారనుకోండి, మనం వాటర్ తాగాలంటే కొంచెం కష్టపడతాము. అట్లా కాకుండా మనం ఇట్లా స్మూతీస్ చేసుకున్నామంటే చాలా ఇష్టంగా అంటే వాటర్ కంటెంట్ పోతూ ఉంటుంది, అట్లా ఫ్రూట్స్ కూడా అందుతుంది కదా మనకి. అట్లాగే అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పెద్దలకి, అడల్ట్స్కి కానీ పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకి ఎవరికైనా బాగుంటుంది అనమాట. నేను దాంట్లోకి వచ్చేసి షుగర్ తీసుకుంటున్నాను. మీరు హనీ కూడా వేసుకోవచ్చు మీ లైఫ్ స్టైల్ని బట్టి. చెప్పాను కదా డైటింగ్ చేసేవాళ్ళు అట్లా హనీ కూడా వేసుకోవచ్చు. నేను ఇట్లాగా మొత్తము మిక్సీ పట్టేసాను అనమాట. ఇంకా యాజ్ యూజువల్ మొత్తం అట్లా ట్రేలో వేసేసుకొని దాన్ని ఫిల్అప్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. నేను ఇంకా ఒక జార్లో తీసుకుంటున్నాను. ఇదైతే మామూలుగా నేను మిక్సీ పట్టి చూపించడం లేదు, మామూలుగా ఎట్లాగా మనం ఒక 10 minutes పక్కన పెట్టేసామంటే అవే మెల్ట్ అయిపోతాయి ఇప్పుడున్న హీట్కి. ఇంకా రిమైనింగ్ అని నేను స్టోరేజ్ చేసుకోవడానికి అట్లాగా జిప్లాక్ బ్యాగ్లో పెట్టేసుకుంటాను అనమాట. మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక 2 weeks వరకు మనము ఇట్లా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. పిల్లలు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు మనం తాగాలన్నా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. అట్లా నేను స్టోరేజ్కి చేసేసాను అనమాట. ఇప్పుడైతే బ్లూబెర్రీ బస్ట్ రెడీ అయిపోయింది. ఫోర్త్ వన్ వచ్చేసి స్పైసీ ఆరెంజ్. ఇది వచ్చి ఇమ్యూనిటీ బ్లాస్ట్ స్మూతీ అని చెప్పాలి.
ఇమ్యూనిటీ బూస్టర్ స్మూతీ అని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చాలా యూజ్ అవుతుంది మనకి. ఇప్పుడు వచ్చేసి నేను ఆరెంజ్ ఉంటుంది కదా, ఆరెంజ్ కానీ నావల్ ఆరెంజెస్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంతో పైన పొట్టు ఉంటుంది కదా అది మనం యూజ్ చేసుకుంటాము. అంటే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటున్నాను అనమాట. పైన ఉన్న ఆరెంజ్కి ఉన్న కలరే తీసుకోవాలన్నమాట, లోపల వైట్ తీసుకోవద్దు, దానివల్ల చేదు వస్తుంది అనమాట. ఇంకా దీనికి వచ్చేసి నేను 2 ఆరెంజెస్ తీసుకున్నాను. అవి అట్లాగా పీల్ తీసేసి మంచిగా అట్లా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నాను అనమాట. ఒక గ్రీన్ చిల్లీ అండ్ అల్లం ముక్క చిన్నది తీసుకున్నాను అనమాట. అండ్ మింట్ తీసుకున్నాను, పుదీనాకు. ఇంకా మనం ఇందాక తురుముకున్నాం కదా జస్ట్ వేసుకుంటున్నాను అనమాట. అండ్ పెప్పర్ పౌడర్, ఇది ఏదైనా మీరు పచ్చిమిరకాయ కానీ పెప్పర్ కానీ ఆప్షనల్, ఆ రెండిట్లో మీరు ఏదైనా ఒకటి వేసుకోండి. పిల్లలకి ఇచ్చేటప్పుడు పచ్చిమిరకాయ వేయకుంటే మంచిది, ఎందుకంటే కొంచెం కారంగా ఉంటుంది అనమాట, స్పైసీగా ఉంటుంది. ఇంకా కొంచెము పించ్ సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట. చిటికెడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లోకి వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు హనీ అన్నా వేసుకోవచ్చు. నేను దీంట్లో వచ్చేసి కొంచెం వాటర్ కలుపుకుంటున్నాను. దీంట్లో వాటర్ వేస్తేనే బాగుంటుంది. ఇంకా అట్లాగా మొత్తం చేసేసాను అనమాట, మిక్సీ పట్టేసాను. ఇంకా మొత్తం ఐస్ క్యూబ్స్ చేసుకోవాలి కదా, ఇంకా మొత్తం ట్రేలో ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో విటమిన్ సి ఎక్కువ తీసుకోవాలి కదా, మనము ఆరెంజెస్లో ఎక్కువ ఉంటుందన్నమాట విటమిన్ సి అనేది. ఇంకా అల్లం కూడా చాలా మంచిది. అండ్ పెప్పర్ ఇవన్నీ చాలా మంచిది అనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇది అందుకని చెప్పాను, ఇది ఇమ్యూనిటీ బూస్టర్ స్మూతీ అని చెప్పాను. చాలా మంచిది ఇది తాగుతూ ఉంటే. ఇంకా మొత్తం ఐస్ క్యూబ్స్ అయ్యాయి. ఇంకా దాన్ని తీసుకుంటున్నాను ఒక జార్లోకి. రిమైనింగ్ అట్లాగా స్టోరేజ్ అట్లా చేసి పెట్టుకున్నాను అనమాట, జిప్ లాక్ బ్యాగ్లో, లేదా మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం. జ్యూస్ అయిపోయింది, స్మూతీ అయిపోయింది. 5th వన్ వచ్చేసి బీట్రూట్ బ్లాస్ట్. ఇది వచ్చేసి మనకి బ్లడ్ పట్టడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. నాకు ఇష్టమైన స్మూతీ అని చెప్పాలి. దీనికి వచ్చేసి నేను ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకున్నాను. దాన్ని పీల్ తీసేసి అట్లా ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట. మనం క్యారెట్ ఎలా చేస్తామో ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. అట్లా వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని నేను ఆల్మండ్స్ వచ్చి 8 మెంబర్స్ తీసుకున్నాను. 8 నట్స్ తీసుకున్నాను. అవి తీసుకొని దాంట్లో ఇవి బాయిల్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇంకా బాయిల్ అయిపోయింది, మొత్తం బాగా ఉడికిపోయాయి అనమాట. నైఫ్ పెట్టి చెక్ చేసుకోండి, అవి బాగా పోక్ అవుతే ఉడికిపోయినట్టే. ఇంకా నేను వచ్చేసి కార్డమమ్ ఒక 3 పార్ట్స్ వేసుకుంటున్నాను, అంటే యాలక్కాయలు 3 వేసుకున్నాను అనమాట. దీంట్లోకి వచ్చేసి నేను మిక్సప్ రాస్బెర్రీతో చేసుకుంటున్నాను అనమాట. ఒక 10 ఫ్రూట్స్ వేసుకున్నాను, రాస్బెర్రీస్. ఇంకా దీంట్లోకి వచ్చి నేను మిల్క్ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, కర్డ్ వేసుకోవచ్చు, వాటర్ వేసుకోవచ్చు, ఆల్మండ్ మిల్క్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను అనమాట. హనీ కూడా వేసుకోవచ్చు మీరు, లేదు మాకేమో వద్దన్నా కూడా బాగానే ఉంటుంది. ఆ స్వీట్నెస్ సరిపోతుంది మనకి, ఈ బీట్రూట్లో ఉన్న స్వీట్నెస్ రాస్బెర్రీస్ అన్నిట్లో ఉంటుంది కదా. ఇంకా నేను మొత్తం అట్లాగా మిక్సీ పట్టేసిన తర్వాత మొత్తం ట్రేలో పోసి పెట్టుకుంటున్నాను అనమాట. ఫిల్అప్ చేసేస్తున్నాను. 6 to 8 అవర్స్ ఉంటే చాలు, తర్వాత ఇవి ఐస్ క్యూబ్స్ అయిపోతాయి. ఐస్ క్యూబ్స్ అట్లా ఉంటాయి అనమాట. నేను మొత్తం తీసుకొని దీని వచ్చి మిక్సీ పెట్టి చూపిస్తున్నాను. దీంట్లో మనం మిల్క్ యూజ్ చేసుకోవచ్చు, కర్డ్ యూజ్ చేసుకోవచ్చు, వాటర్, ఏదైనా మీ ఇష్టం, అది మీ లైఫ్ స్టైల్ని బట్టి. నేను కొంచెం మిల్క్ యూజ్ చేస్తున్నాను అనమాట. దీన్ని మిక్సీ పట్టేస్తాను. రిమైనింగ్ అన్నీ ఇట్లా స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇవి వచ్చేసి 2 వీక్స్ అలా వస్తాయి. ఇప్పుడు బ్లాస్ట్ అయిపోతే, బీట్రూట్ బ్లాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మటుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ కూడా కొట్టండి, లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ విజయ సైనింగ్ ఆఫ్.